చామగడ్డలు విత్ ఎండు చేప పులుసు చేసుకుందాం. చూడ్డానికి బాగుంది, వినటానికి బాగుంది. అండ్ ఇంకా స్మెల్ విషయానికి వస్తే ఐఎమ్ సారీ, మీరు అది చూడలేరు, బట్ చాలా బాగుంది, ట్రస్ట్ మీ. హే గాయ్స్, ఈరోజు మనం చామగడ్డలు విత్ ఎండు చేప పులుసు చేసుకుందాం. ఓకేనా? సరదాగా నేను చేసుకుంటున్నాను. సో మీలో తెలియని వాళ్ళు ఉంటే తెలుసుకుంటారని ఈ వ్లాగ్ చేస్తున్నాను అనమాట. సో మొత్తానికి చామగడ్డలు ఇలా నేను ఉడికించి పెట్టేసుకున్నాను. ఉడికించేసుకొని పీల్ ఇలా తీసేసి చక్కగా, ఇక్కడ మాకు కొద్దిగా పెద్ద పెద్ద చెంగడలు దొరుకుతాయి యూఎస్లో, అందుకని నేను పులుసులో కలవటానికి బాగుంటుంది, ప్లస్ తినటానికి కూడా బాగుంటుందని దాన్ని ఇదిగో ఇలా ఉన్నదాన్ని ఇలా 2 చేసుకుంటున్నాను అనమాట. ఇంకా పెద్దవి ఉంటే 3 కూడా చేసుకుంటాను. లేదు మాకు అలా గడ్డగడ్డగా ఇష్టం అంటే అలానే వేసేసుకోండి, నో వరీస్. సో అలాగే ఆనియన్ ఇలా చాప్ చేసి పెట్టుకోవాలి, టొమాటో చాప్ చేసి పెట్టుకున్నాను. పులుసు కదా, తెల్లగడ్డేస్తే బాగుంటుంది, పులుసు కదా. సో చింతపండు కడిగి నానబెట్టేసుకున్నాను. ఇవన్నీ వేగేలోపు మన చింతపండు కూడా మంచిగా మెత్తగా అయిపోతుంది, తర్వాత పులుసులో పోసుకోవచ్చు అనమాట. అండ్ దీనికి తోడు డ్రై ఫిష్ నేనైతే ఈరోజు తాటా చెప్పేద్దాం అనుకుంటున్నాను, చూపిస్తాను అది కూడా. ఓకేనా? సో ఇప్పుడైతే మనం తాటా చేప అనుకుంటున్నాం కాబట్టి టాటాడాయ్ ఇలా తాటాకు చేపని తీసుకోవడం, ఎన్ని పీసెస్ కావాలో అన్ని పీసెస్ నేనైతే ఇలా బాక్స్లో వేసి నీట్గా వచ్చిన ముక్కల్ని ఇలా బాక్సెస్లో వేసేసి ఇలా ఒక టిష్యూ పేపర్ వేసి ఫ్రీజర్లో పెట్టేసుకుంటాను అనమాట. ఇంకా 1 డే ముందు ఒక 5-10 నిమిషాలు బయట పెట్టేసుకొని క్లీన్ చేసేసుకోవచ్చు. తాటా చేప అండి మేము దీన్ని, మీరెవరు ఏమంటారో కామెంట్ బాక్స్లో తెలియచేయండి. డ్రై ఫిష్ని కొద్దిగా ఆల్రెడీ క్లీన్ చేసినదే ఫ్రిడ్జ్లో నుంచి తీసేసి డీపర్లో నుంచి ఇలా కాసేపు వాటర్ వేసి పెట్టేస్తాను. సో కర్రీ కోసం ఈ బౌల్ అయితే తీసుకున్నాను. ఆయిల్ వేసేసుకుందాం. ఒక 2 టీ స్పూన్స్ ఆయిల్ అయితే సరిపోద్ది, పులుసులకి మనకి ఏమి ఎక్కువ ఆయిల్ పట్టదనమాట. ఆవాలు, మినపప్పు, ఒక 4-5 గింజలు మెంతులు. పులుసు కూరల్లో మెంతులు యాడ్ చేసుకోండి, మంచి ఫ్లేవర్ వస్తుంది. అండ్ స్పెషల్లీ ఇలాంటి డ్రై ఫిష్ ఆర్ రా ఫిష్, పచ్చి ఫిష్ కానీ రొయ్యలు పులుసు ఇట్లాంటివి చేసుకున్నప్పుడు మెంతులు కొద్దిగా ఆ నీసును కూడా తగ్గిస్తాయి అంటారు, బట్ అదర్వైజ్ ఫ్లేవర్ అయితే బాగుంటుంది. మన ఆవాలు చిట్టపట్ట అందం స్టార్ట్ అయినాయి. అప్డేట్ పెట్టిన ఆనియన్ పచ్చగా దంచుకున్న తెల్లగడ్డ వేసేసి వేగనివ్వాలన్నమాట. చూసారా, డ్రై ఫిష్ కడిగేసాను. పెద్దగా తెగరుట్టాల్సిన పని లేదండి, మంచిగా ఎండిపోయిన ముక్కలే కాబట్టి పసుపు వేసి ఎండబెట్టేస్తారు కాబట్టి, అంటే నేను తెప్పించుకునేవైతే పసుపు పెట్టి ఎండపెట్టి పంపిస్తుంది మమ్మీ. సో అలా వచ్చినవి పైన ఇది ఉంది కదా, ఇది మీకోసం ఉంచాను. ఇది ఈ వైట్ కలర్ లేయర్ జస్ట్ చాక్ పెట్టుకుని ఇలా అనేస్తే వెళ్ళిపోతుంది అనమాట. సో ఇలా నీట్గా వచ్చేస్తుంది మనకి. కరివేపాకు కట్ చేస్తే కొద్దిగా ఉప్పు, అలాగే పసుపు. చాలా మంది డ్రై ఫిష్ని ముందు వేయించుకొని పులుసుల్లో వేస్తారు. నేనైతే ఎప్పుడు అలా చేయనండి. నేనే కాదు, మా అమ్మ, అత్తమ్మ ఆరల్స్ మన నెల్లూరు వైపు తక్కువే అనుకుంటాను నాకు తెలిసి. టొమాటోలు కూడా మెత్తపడిపోయి ఈ టైంలో చాంపలు ఊసేస్తా. ఇప్పుడు సరిపడినంత కారం. ఇప్పుడు కూడా మళ్ళీ ఒక్కసారి మూత పెట్టి వదిలేస్తాను, సో దట్ కారం బాగా పడుతుందన్నమాట. ఈలోపు మనం తీసుకున్న చింతపండు ఉంది కదా, చక్కగా ఇలా పిసికేసుకోండి, సో దట్ ఓన్లీ పల్ప్ మాత్రమే వస్తుంది. అండ్ కారం వేసాక ఎక్కువసేపు వదిలేయద్దు, ఎందుకంటే కారం మాడిపోతే తీసుకోదు. ఇప్పుడు ఈ చింతపండు పులుసుని ఇలా పోసేసుకోండి, చేయడ్డం పెట్టి పోసుకుంటే ఈ చెత్తంతా చేతికొచ్చేస్తుంది. సో ఇలా కలిపేసుకొని మీకు ఎంత పులుసు కావాలో దాని ప్రకారం పోసేసుకోండి. చూసారు ఎంత కలర్ఫుల్గా ఉందో, చూడగానే తినేయాలనిపిస్తుంది కదా.
నాకైతే అలానే అనిపిస్తుంది. పులుసులు చాలా బాగుంటాయండి. లైక్ ఏ వెదర్కైనా, అరే నోరు బాగాలేదు, జ్వరం వచ్చింది, లేకపోతే ఏం తినబుద్ధి కావట్లేదు అనుకున్నప్పుడు ఇలాగే ఏదో ఒక పులుసు. బట్ పులుసు చేసుకోవడం ఈజీయా అంటే ప్రాసెస్ చాలా ఈజీ, కానీ పడాల్సినవన్నీ కరెక్ట్గా పడాలి. ఉప్పు, కారం, పులుపు ఇవన్నీ మంచిగా లైక్ బ్యాలెన్స్ అయితే కానీ మీకు పులుసు అనేది టేస్ట్గా రాదు. బట్ యా, ట్రై చేస్తూ ఉంటే అదే వచ్చేస్తుందండి. ఏది బ్రహ్మ విద్య కాదు కదా. మన పేరెంట్స్ ఎలా నేర్చుకున్నారు, మనం కూడా అలా నేర్చుకోవడమే. ఒక 2 నిమిషాలు ఉడకనిద్దాం, మళ్ళీ మూత పెట్టి. నేనైతే చేప ఆల్మోస్ట్ ఇంకా పులుసు తెల్లుతుంది, మీరేమంటారో నాకు తెలీదు, మేము తెల్లుతుంది అంటాం. తెల్లడం అంటే పులుసు బాగా ఇలా మరుగుతుంది కదా, ఆ టైంలో వేస్తాను. సో దట్ చేప చేపగా ఉంటుంది, విడిపోకుండా. చూసారా ఎలా మరుగుతుందో, అదే తెల్లుతుంది కదా. ఇప్పుడు మంచిగా ముక్కకు కూడా పులుసు పట్టేసి ఉంటుంది. ఇప్పుడు మన ఎండు చేప ముక్కలు రెడీ టు గో ఇంటూ దిస్ సూప్ అన్నమాట. వేసేసుకోవడమే ఒకదాని తర్వాత ఒకటి. వేసిన తర్వాత తిప్పకూడదు, కదపకూడదు, నథింగ్ డూయింగ్ అండి. చక్కగా మీకు కావాల్సినట్టు చేసుకోండి. ఏమీ కావాలి. ఇలా ఉడుకుతుందో చూద్దామా. చేపలు కూడా వేస్తాను కదా, చూడండి స్మెల్. ఎండు చేపలు ఇష్టపడే వాళ్ళకి ఆ స్మెల్ వస్తే తట్టుకోలేం కదా. అలాగే నచ్చని వాళ్ళు ఓ మై గాడ్ ఉండలేరేమో కదా. ఆల్మోస్ట్ కూర రెడీ అయిపోయిందండి. చూసారా, ఆయిల్ పైకి వచ్చేసింది. సో మన కర్రీ రెడీ అన్నమాట. ఇప్పుడు లాస్ట్గా మనం యాడ్ చేయాల్సింది ఈ ఫిష్ పౌడర్ అన్నమాట. ఇది యాడ్ చేసి ట్రై చేయండి. డ్రై ఫిష్ అవ్వనివ్వండి, లేకపోతే నార్మల్ పచ్చి చేపలు అవ్వనివ్వండి, మీకు నీసు వాసన వస్తే మళ్ళీ నన్ను అడగండి. ఇది ఎలా చేసుకోవాలి ఏంటి అంటే కామెంట్ బాక్స్లో అడగండి, చెప్పేస్తాను. ఒక వీడియో చేద్దాం, ఓకేనా. కానీ చాలా యూజ్ అవుతుంది నిజంగానే, నాట్ జోకి. చూసారా, పులుసు కూడా మంచిగా ఇలా చిక్కబడిపోయింది. ఇంకా రెడీ టు సర్వ్ అన్నమాట మన చేపల, అదే చామగడ్డ ఎండు చేపల పులుసు యమీ యమీగా రెడీ అయిపోయింది. అందరిలాగా మీరు కూడా కొత్తిమీరలు, ధనియాల పొడులు వేసే సాహసం, ధైర్యం చేయకండి. కొన్ని అథెంటిక్ డిషెస్ అథెంటిక్గానే ఉండాలి. సౌండ్ వింటున్నారా, కుతా 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 ఉడుకుతూ ఉన్న సౌండ్ బాగుంది కదా. చూడ్డానికి బాగుంది, వినటానికి బాగుంది. అండ్ ఇంకా స్మెల్ విషయానికి వస్తే ఐఎమ్ సారీ, మీరు అది చూడలేరు, బట్ చాలా బాగుంది, ట్రస్ట్ మీ. మీలో ఎంతమందికి వంట చేస్తూ పాటలు పెట్టుకోవడం ఇష్టం? ఐఎమ్ నెంబర్ 1 అన్నమాట. చేస్తూ ఏదో ఒకటి వినాలి, చూడాలి. మరిన్ని అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నా అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీకు వచ్చేస్తాయి.